ఇక్కడ చూడండి ప్రశ్న ఇచ్చిన ఇండియన్ హిస్టరీ నుంచి. పార్శ్వనాథ ద జైన్ తీర్థంకర వాజ్ అసోసియేటెడ్ విత్ మెయిన్లీ విత్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఎవరంటే పార్శ్వనాథుడు. సో పార్శ్వనాథుడు ఎవరంటే ఈయన జైన తీర్థంకరుడు, 23వ తీర్థంకరుడు అనమాట. 23వ తీర్థంకరుడు. మొత్తం 24 మంది ఉంటారు. 24వ వ్యక్తి వచ్చేసి వర్తమాన మహావీరుడు చివరి తీర్థంకరుడు. ఆయనకంటే ముందున్న తీర్థంకరుడు ఎవరంటే పార్శ్వనాథుడు. ఈయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తినా, అది ఏ ప్రాంతం అని చెప్పేసి అడుగుతున్నారు. వారణాసి, కౌశాంబి, గిరిబ్రజ, అలానే చంప. ఈయన వచ్చేసి వారణాసికి చెందిన వ్యక్తి అనమాట. ఈయన ఏ ప్రాంతం అంట? వారణాసి. సో ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు కాశీ అంటాం కదా మనం. వారణాసికి చెందినటువంటి తీర్థంకరుడు ఎవరంటే ఈ పార్శ్వనాథుడు అనమాట. ఎగ్జామినేషన్ ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ పార్శ్వనాథుడికి సంబంధించి అడుగుతూ ఉంటారు. అయితే పార్శ్వనాథుడి యొక్క చిహ్నం ఏంటి? ఈయనకి సంబంధించిన చిహ్నం వచ్చేసి సర్పెంట్ అనమాట, పాము, పడగ విప్పిన పాము. ఆయన చూడండి వెనక పడగ విప్పిన పాము ఉంటుంది. ఇది సింబల్ అనమాట ఆయనకి. ఆయన 23వ తీర్థంకరుడు అనమాట ఆయన. అలానే మనకి బౌద్ధ మతంలో సో మొత్తం వచ్చేసి 5 సిద్ధాంతాలు ఉంటాయి. ఇందులో మొదటి 4 సిద్ధాంతాలు ఎవరు పెట్టారంటే పార్శ్వనాథుడే పెట్టారనమాట. అంటే దొంగతనం చేయకూడదు, అసత్యము, ఆస్థేయ, ఇలా ఉంటాయి, అపరిగ్రహ, ఇలాంటివి అనమాట. వర్తమాన మహావీరుడు పెట్టిన చివరిది ఏంటంటే బ్రహ్మచర్యం అనమాట. మిగతా 4 అన్నీ కూడా ఎవరు పెట్టారంటే పార్శ్వనాథుడు తీసుకొచ్చాడు. సో అర్థమైందా? కాబట్టి ఇలాంటివి చూసుకోండి. ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతారు వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళ యొక్క చిహ్నం ఏంటి. ఇప్పుడు వర్తమాన మహావీడికి లైన్ అనమాట. వర్తమాన మహావీడికి లైను, సింహం అనేది చిహ్నం అనమాట. ఇలాంటివి అడుగుతారు. రిషభనాథుడు కావచ్చు, కొందరికి బుల్ ఉంటుంది, కొందరికి శంఖం ఉంటుంది, ఇలాంటివి అనమాట. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ఇవన్నీ టేబుల్స్ నీట్గా చెప్పాను. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో ప్రతి అంశం కూడా చాప్టర్ వైజు సబ్ టాపిక్స్ అన్నీ కూడా చాలా చాలా నీట్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా సరే ఒక్కసారి మన మాడ్యూల్ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీకు బాగా నచ్చుతాయి క్లాసెస్ అన్నీ కూడా. మీరు రెఫరెన్స్ బుక్ చదివే టైంలో మీరు 2 సార్లు 3 సార్లు రివిజన్ చేయొచ్చు అనమాట. సబ్జెక్ట్ని అంత నీట్గా చెప్పడం జరిగింది. ఒక బుక్లో కవర్ కాని అంశాలు కూడా చాలా బుక్స్ నుంచి మనం సోర్సెస్ తీసుకొని మొత్తం చాలా నీట్గా చెప్పాం. ఓకేనా?